ఇది చూసిన తర్వాత నిన్న నేను సోషల్ మీడియాలో చూస్తున్నా కొన్ని దురదృష్టపు పోస్టులు వస్తున్నాయి, ట్విట్టర్లో ఎస్పెషల్లీ. ఈ పోస్ట్ నేను ఎప్పుడైతే చూసినో బాగా మనసు ఆగిపోయింది. నిజంగా చెప్పాలని అంటే ఇది ఏంద్రాబాయ్, ఈజ్ ఇండియా సేఫ్? ఈ క్వశ్చన్ మీకు బాధ కలిగిస్తుందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. భారతదేశం సేఫ్ ఉందా అని అనగానే ఒక్కసారి మన గుండెల మీద గ్రనైట్ రాళ్ళు పడ్డట్టు అనిపిస్తుందా అనబడదా? అనిపిస్తుందా అనిపించదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇప్పుడు నేను ఇది యాజ్ ఇట్ ఈజ్ అట్లనే తీసుకొని వచ్చిన ఆ ఫోటో యాజ్ ఇట్ ఈజ్ ఇండియా సేఫ్. ఇది ఎవడు పెట్టిండు, ఎప్పుడు పెట్టిండు, ఏం పెట్టిండు అది ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ ఆలోచన ఎట్లొచ్చింది? ఈ ఆలోచనని మనం తిప్పి కొడదామా వద్దా? ఓ హిందూ నువ్వు నిద్రలకేం లేస్తావా లేవవా? ఓ భారతీయుడా నువ్వు ఈ భారత్ పట్ల గర్విస్తావా గర్వీయవా అన్నది ఒక క్వశ్చన్. ఇవాళ నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు మా పెద్దనే నాకు మాట చెప్పాడు, ఈజ్ ఇండియా సేఫ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా గిరీష్. అయితే ఈ యొక్క నరేటివ్ మనం ఎట్లా బిల్డ్ చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఒక ఆలోచన వచ్చింది ఇలా మాకు. ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోరి ఫ్రెండ్స్, 2014 మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈజ్ ఇండియా సేఫ్ చాలా దూరం మాట. ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ఇండియా సేఫ్ అన్నది క్వశ్చన్ మార్క్ పెట్టాలా. మన భారతదేశం సురక్షితంగా ఉందా అని చెప్పి ఎవడైతే మనల్ని ప్రశ్నించిండు కదా ఆడికి హెచ్చరిక జారీ చేయాలా. భారత్ని ద్వేషించే శత్రువులు భారత్లో సేఫ్ ఉన్నారా అని అనే నరేటివ్ బిల్డ్ కావాలా. అవునా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. ఇక ఇప్పుడు మొదలవుతుంది చూడుండ్రు మీరు. ఇవాళ ఓపెన్ డిబేట్ తీసుకుందాం. నేను కమెంట్లు కూడా కొన్ని తీసుకోనికి ప్రయత్నం చేస్తా. మా వాళ్ళు పోరలకు చెప్తే మన కమెంట్స్ ఉంటే తీసుకుందాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ లీడర్లు కాంప్రమైజ్ అయినరని, ఆర్ టు దట్ మ్యాటర్ ఇక్కడ అయినరని, ఆర్ టు దట్ మ్యాటర్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మనం ఏం చేయలేకపోతున్నామనని, ఒక కొత్త హిందుత్వ పార్టీ టైప్ తీసుకురావాలనని, బీజేపీకి ఒక ఆల్టర్నేటివ్ మనం పెట్టాలనని, కరప్షన్ అనేది న్యూ నార్మల్ అయిపోతుంది ఏ పార్టీలో అయినానని, ఇట్లాంటి డీప్ ఫేక్ నరేటివ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో, ఐఎమ్ నాట్ సేయింగ్ కరప్షన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఇన్ ఇండియా. నేను దానికి వత్తాసు పలుకుతలేదు. బట్ నేనేమంటున్నానంటే హిందుత్వం అనేది కాంప్రమైజ్ అయిపోయింది అని అంటే నాకెందుకో ఇక్కడ నమ్మబుద్ధి కాదు. ఎస్, కాంప్రమైజ్కి డైల్యూట్కి కొంచెం తేడా ఉంటుంది. ఇన్ ఎ కోర్స్ ఆఫ్ టైం హిందుత్వం అనేది డైల్యూట్ అయిందనంటే కాంప్రమైజ్ అయిందంటే కాంప్రమైజ్ కాలే, కొంచెం డైల్యూట్ అయిందా అని అంటే వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ అయింది కదా అని మీరు నన్ను క్వశ్చన్ ఇస్తే నా దగ్గర ఉండకపోవచ్చు, ఆన్సర్ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక ప్యారలల్ హిందుత్వాన్ని మనం ఖడా చేద్దామని అంటే వీళ్ళ ఆలోచన చూడుండ్రి. ఇప్పుడు ఈ ఎగురుతున్న జెండా లేదా లేస్తున్న హిందుత్వాన్ని కంట్రోల్ చేయాలనంటే ఈ ప్రతిపక్షాలతో అయితలేదు. జాగృత అయిన హిందువును అజాగృత్ చేసి మళ్ళీ కుంభకర్ణ నిద్రలకు పంపుదామనంటే వీళ్ళ వల్ల అయితలేదు. అయితే ఏం చేయాలని చూస్తున్నారు? చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీయాలని చూస్తున్నారు. అంటే లేస్తున్న పెరుగుతున్న జాగృతి ఏదైతే ఉన్నదో హిందుత్వంలా దానికి ఇంకొక ప్యారలల్ హిందుత్వం తీస్తే బటేంగే తో కటేంగే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ హిందువులు అనేటోళ్లకు న్యాయం ఏమైనా ఉన్నదా అని అంటే లేకపోవచ్చు. సుప్రీంకోర్టు నీకేమైనా తీర్పులు నీ ఫేవర్లు ఇస్తుందా అని అంటే ఇస్తలేదు గిరీష్ భాయ్ అని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఎందుకు చెప్పాలనా ఫ్రెండ్స్? నీకు అట్లా ఎందుకు అనిపిస్తుంది చెప్పాలనా? వాడు ఇలా వక్ఫ్ దగ్గరకు వచ్చి నువ్వు మా షరియా దగ్గరికి ఎంటర్ అవుతావా అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి దంగలు చేసి కిరికిరి చేసి బద్నాం చేసి అసలు ఆ సెక్షన్ లేంద్రా అని చెప్పి మాట్లాడితే ఎవరికి తెలియదు. లేకిన్ హమారా వక్ఫ్ छीना जा रहा है, हमारा ज़मीन हमारे से छीना जा रहा है, हमारे मस्जिदों को हमारे से छीना जा रहा है. अरे कहाँ से छीना जा रहा है रे बाबा అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కాకపోతే రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెట్టే తత్వం ఆడికి ఇంట్లో నేర్పిండ్రు. ఇవాళ నేను ఆ హిందూని అడుగుతున్నా, అరే డిజిటల్ దంగలు చేయనిక కూడా నీ దగ్గర టైం లేకపోయా? ఆడేమనుకుంటాడో ఆడేమనుకుంటాడో కొంతమంది బాంచన్ బతుకుల మోచేయి నీళ్ళు దాగి నాయకుల చేతి కింద గులాంలు ఉన్న ఆడేమనుకుంటాడో. నీ గులాబ్ జాములు గుస్పేటియాలకి ఇక గులగుల పెడితే నువ్వు ఏడికేని హిందుత్వంని తీసుకుపోతావు. దానికి తోడు చిన్న గీతకు పెద్ద గీత గిద్దాం, ఇంకొకటి తయారు చేద్దామంట. ఫస్ట్ ఉన్నోనికి నువ్వు ఫుల్ సపోర్ట్ చేసినావా అన్న నా ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు రోడ్ల మీదకి వెళ్ళి నా హక్కు ఇది పోయింది, ఇది నాకు కావాలా అని చెప్పి నువ్వు అడిగినావా? 1995లో ఎప్పుడైతే వఫ్కి ఎనలేని పవర్లు అంటగట్టిర్రో అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ 2013 ఆనాడు నువ్వు రోడ్డు మీదకి వచ్చేమన్నా గట్టిగా మాట్లాడినావా? మాట్లాడలే. బట్ ఇవాళ మాత్రం ఒక చిన్న ఘటన జరగంగానే నువ్వు ఒక ప్యారలల్ సిస్టమ్ రన్ చేస్తానని అంటావు. సీదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేస్తావు. భారతదేశం సురక్షితంగా ఉన్నదా? మళ్ళీ భారతదేశాన్ని ద్వేషించే ఆ శత్రువులు ఇవాళ భారతదేశంలో సురక్షితంగా ఉన్నారా అన్న నా ప్రశ్నకు
నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి నేను ఫస్ట్ ఓటర్ని అడుగుతున్నా. ఇక్కడికి ఆగిపోయిందా అని అంటే రామ్ మందిర్ మనకు వర్డిక్ట్ ఇచ్చేటప్పుడు 5 మంది జడ్జిలను పెట్టిండ్రు. 5 మంది జడ్జిలను పెట్టారు. ఇవాళ ఎట్లయిపోయిందంటే భారతదేశంలో ఇవి సత్యాలు కొన్ని నిజంగానే మాట్లాడుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ కూడా చురుకలు పెట్టాలా. సెంట్రల్ పార్టీ ఉండని, స్టేట్లు ఉండని, ఏడనని ఉండని. ఇవాళ పూజారులు ఏంది అంటే పూజారులు సెక్యులర్ కదా అని అంటారు. అదే మళ్ళీ ఎడారు మతాలకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు మాత్రం వాళ్ళ మతానికి పరిమితం అవుతారు. మన పూజారులు మాత్రం సెక్యులర్గా ఉండాలి. సోషల్ మీడియాలో గుస్పేటియాలు చాలామంది వస్తారు. సోషల్ మీడియాలో గుస్పేటియాలు వచ్చాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బట్ నువ్వు ఒక చిన్న ఏదైనా కమెంట్ పెట్టేసరికి ప్రభుత్వాలకు అలజడి మొదలవుతుంది. ప్రభుత్వాలు గుడ్డలు ఉడదీసి కొడతా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఎస్పెషలీ హిందువుల పైన మాత్రం ఇది చాలా ఏంటంటే అసలు ఇక ఏమంటారు, ఇక లీనియన్సే ఉండదు. ఇక గుడ్డలు ఉడదీసి కొట్టాలా అని అంటారు. అదే మళ్ళా వేరే దగ్గర హిందూ దేవి దేవతలను ఎవరైనా పూజించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అంటే వాడిని గుడ్డలు ఉడదీసి కొట్టాలన్న తత్వము ఏ ప్రభుత్వాలకు రాదు. కొన్ని ప్రభుత్వాలకు దేశం మొత్తంలో హిందువులందరూ మనం ఖుష్ అయిపోయినాం. కాశీ ఉజ్జయిన్ కారిడార్లు కట్టంగానే మనం ఖుష్ అయిపోయినాం. అక్కడ ఒక కల్పవృక్షము ఏదో అంటారు, అది పోయింది అలా ఆడ లేదా ఆడ. బట్ అయినా మనం కారిడార్లను చూసి మురిసిపోయినాం. కాకపోతే ఏనాడన్నా నీ ప్రభుత్వాన్ని నువ్వు బీజేపీని అడిగినవా, నాకు నా మందిరాలను ఇచ్చేసాయి. ఇలా 2 కారిడార్లు అయినాయి. భారతదేశం మొత్తం కొన్ని వేల కారిడార్లు అవుతాయి. నా దేవాలయాల ఎకానమీ నా దగ్గర ఉన్నప్పుడు, నా దేవాలయాల అభివృద్ధి నా దగ్గర ఉన్నప్పుడు కొన్ని వందల వేల కారిడార్లు అవుతాయి. నువ్వు ప్రశ్నించినవా? అడుగుతూనే కదా అమ్మ అన్నం పెడుతుంది. ఆయనకు తోచింది, ఆయనకు ఏదైతే పెద్దగా అనిపించింది, ఆయనకి ఏదైతే అనిపించిందో వాళ్ళకు అది టక్ 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 చేసుకుంటూ వచ్చారు. మొన్నటిదాకానైతే నీకు వక్ఫే తెలియకపోయా, మొన్నటిదాకానైతే నీకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ పెట్టే తెలియకపోయా, అసలు మొన్నటిదాకా నీకు రామ మందిరం ఎందుకు, గుడి కట్టుకుందాం, హాస్పిటల్ కట్టుకుందాం అనను, మరి అదే బాబ్రీ మస్జిద్ కూలగొట్టి ఇట్లా కడదామని చెప్పినట్టు నీకు అనిపించాలి. అటు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు అరే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎందుకు తెచ్చినవురా, అసలు యాక్చువల్లీ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాక్ట్ తేవాలా, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ యాక్ట్ తేవాలా అన్న దురదృష్టం ఏంటంటే ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. నీ ప్రభుత్వాలను అడగలేకపోతున్నావు. అవయా ముఖ్యమంత్రి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మంచిగుంది, నా చరిత్ర నాకు చెప్తుంది కదా, నా భారతదేశ చరిత్ర నాకు తెలుస్తుంది కదా, అండ్ టు దట్ మ్యాటర్ నేను చదువుకున్న సబ్జెక్ట్ నాకు తెలవాలి కదా, ఆడ కూడా రాసింది నేనేం చదవాలి. నువ్వు ప్రశ్నించలేకపోయినావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇవాళ హిందూ సివిలైజేషనల్ రైట్ మీద ఓటర్ నువ్వు ఏం చేసినావు? నేను కార్యకర్తలను కూడా అడుగుతున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ టుడే, మన సివిలైజేషనల్ హిందూ సివిలైజేషనల్ రైట్ కోసం మేము వక్ఫ్ సివిలైజేషనల్ రైట్ అని కొట్లాడుతున్నాడు వాడు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వాడు సివిలైజేషనల్ రైట్ అని చెప్పి వాడు కొట్లాడుతున్నాడు. వాడు ట్రిపుల్ తలాక్ ये हमारे शरिया में परमिट है, ఇది నా సివిలైజేషనల్ రైట్ అని చెప్పి వాడు కొట్లాడుతున్నాడు. నీ సివిలైజేషనల్ రైట్కి నువ్వు ఏం కొట్లాడినావు అంటున్నావు? వక్ఫ్ తెచ్చినప్పుడు నీ నోట్లో మనబడ్డది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తెచ్చినప్పుడు ఇది నాకు ఎందుకు అని అనిపించింది. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ 4% అని అన్నప్పుడు వీళ్ళని బీసీలలో ఎట్లా క్లాస్ చేస్తావు, వాళ్ళది నువ్వు కాస్ట్ సెన్ససే చేయలే కదా అని చెప్పి పల్లెత్తు మాట నీ నోట్లకేం రాలేదు. ఇది నువ్వు అర్థం చేసుకో. ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ నేను బంగారాన్ని గరగబెట్టి నాకు రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరానికో ప్రతి నెలకో 17 కోట్ల రూపాయలు వస్తున్నది అని చెప్పిండ్రు. దాని మీద పల్లెత్తు మాట ఏ హిందూ మాట్లాడలే. 17 కోట్లు వస్తున్నది, మళ్ళీ 17 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టిర్రా అనంటే వక్ఫులు ఎక్కువ ముస్లింలకు ఖర్చు పెట్టలే బ్రదర్, ఇది అందరికీ ఖర్చు పెడుతున్నాడు వాడు. మళ్ళీ ఆడు కాఫిర్ కా పైసా ముజే క్యూ అని చెప్పి వద్దనంటలేడు వాడు. ఇదర్సే జోలీ బరో ఉదర్సే ఘర్ ఖాళీ కరో అని చెప్పి మాట్లాడుతున్నాడు. దీని మీద నీ దగ్గర ఏమన్నా సమాధానం ఉందా? చిన్న గీత పక్కన పెద్ద గీత గీద్దామన్న ఆలోచన మన నెత్తిలకు ఎట్లొచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. హిందూకే హితమే, హిందువుల హితం కొరకు ఏం చేసినాం మనం, ఏం చేస్తున్నాం మనం, ఏం జరగబోతున్నది మనకు అన్నది మన ఇంకిత జ్ఞానం ఫస్ట్ మనం ఆలోచించాలి కదా. తప్పుడే కదా ప్రభుత్వాల నిలదీసుడు మొదలెడతాం. మనోడైనా సరే అడుగుదాం, ఫస్ట్ నీకు తెలుసా క్లారిటీ ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఏమవుతుంది బెంగాల్లా అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేసే కంటే ముందు ఇక్కడ కూడా ఏం జరగబోతుంది అనే ఆలోచన నీ నెత్తిలోకి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. అందులో ఒక కామెంట్ పెడతారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు వచ్చింది తెలుసా గిరీష్? నిన్న నేను ట్విట్టర్లో చూస్తుంటే బాధాకరమైన విషయాలు, అందుకే బాధ్యతగా మాట్లాడుతున్నా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు వచ్చింది గిరీష్? హైకోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది. మోడీ ఏం చేస్తున్నాడు? బీజేపీ ఏం చేస్తున్నది? ఇవాళ నేను మోడీకి వత్తాసు పలుకుతలేను, బీజేపీకి వత్తాసు పలుకుతలేను, నీకు విమర్శిస్తున్నా కార్యకర్త ఓ ఓటర్. ఎందుకు చెప్పాలనా? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవాళ హైకోర్టు రూలింగ్ వస్తేనే వచ్చిందని అన్నారు కదా, మళ్ళీ ఇది తెలియదా బ్రదర్ మీ అందరికీ? మీరు చదవలేదా? బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ బార్డర్లన్నీ చాలా
నాజుగ్గా ఉన్నాయి, అక్కడ మనం పోరస్గా ఉన్నాయి, అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టాలా అని చెప్తే మమతా బెనర్జీ పర్మిషన్ ఇచ్చిందా? ఓఎన్జీసీకి 2 సంవత్సరాలు లేట్ పర్మిషన్ ఇచ్చింది, అక్కడ ఆయిల్ కూడా దొరుకుతుంది మంచిగా. ఇది తెలుసా? హైకోర్టు ఇది మాత్రం వచ్చింది. ఎందుకంటే నరేటివ్ వాడే బిల్డ్ చేస్తాడు, నీ నెత్తిల కథలు వాడే నింపుతాడు, నిన్ను మ్యానిపులేట్ వాడే చేస్తాడు. మ్యానిపులేట్ అయినాక నువ్వు మేనిఫెస్ట్ నాకు నడుపుతావు చూడు, ఇగో ఇది దరిద్రం దండయాత్ర అని చెప్తాను నేను. మనం కేవలం అల్ప సంతోషులం కదా, డర్కా మాహోల్ అని ఆడే తయారు చేస్తాడు, మళ్ళీ ఆడే ఇంటాలరెన్స్ అని చెప్పి మాట్లాడతాడు. బీజేపీది గ్రౌండ్ వర్క్లో అగ్రెసివ్ ఫ్యాషన్లో లేదు, ఎస్ పర్హాప్స్ లేదొకపోవచ్చు, బట్ ఒక నిర్ణయం ఉన్నది. సంఘానిది ఒక అబ్సల్యూట్గా గ్రౌండ్ ప్రక్రియ పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎట్లయినాయో మనం చూసినాం. ఇవాళ పనిచేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీలా ఆ గుండెలు కనెక్ట్ చేసింది కాబట్టి సంఘ్ ఇవాళ మనం ఎక్సెట్రా కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఓడిపోయిందో ఆ ప్రభుత్వాలను అన్నింటినీ మనం చూస్తున్నాం. ఇవాళ గ్రౌండ్లో పని నడుస్తుంది ఫ్రెండ్స్. ఇటుక పెడితే రామజన్మభూమి ఇటుక పెడితే డంకేపే చోట్ గంప గుత్తగా ఓట్లేస్తానన్న ఆ హిందువులను పాదాభివందనం చేసి అడుగుతున్నా, ఏమా మీ కమిట్మెంట్? 240కే ఆపేసారు. వాడు ఇటుకే కాదు కదా, మస్జిద్ కూలినా వాన్ చెయ్యి వదిలిపెట్టలే. హమారా రాజ్య ఆయగా హమ్ ఫైసలా ఫిర్సే పలట దింగే. సుప్రీంకోర్టు విషయాలను కూడా పలట దింగే. అర్థం చేసుకుంటారు మీరు. హిస్టరీ రిపీట్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. కేరళలో మోప్లా రైట్సే తీసుకోండి, ఆ తర్వాత గోరక్షకుల మీద దాడే తీసుకోండి, ఆ తర్వాత కాశ్మీరీ పండితులే తీసుకోండి. నిన్నగాక మొన్న ఎవడో బ్రాహ్మణులను కూడా పంచింగ్ బ్యాగ్ లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిండు. ఈ బ్యూరోక్రాట్సు మన ఓవర్ డిపెండెన్స్ ఆన్ దిస్ బ్యూరోక్రాట్సు, ఫేక్ న్యూస్, డీప్ స్టేట్లు. అరే ఎంతవరకు డీప్ ఫేక్ న్యూస్ అనంటే సాక్షాత్తు మన తెలంగాణలోనే మన కేంద్ర హోంశాఖ మాత్యుల మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి కాన్స్టిట్యూషన్ బదలాన్ చేస్తారు, అది చేస్తారని ఫేక్ న్యూస్ చేస్తే మనం ఏం చేయలేకపోయినాం. ఈడ కూర్చున్న అంధకార పక్షం మాత్రం భజన చేసుకుంటూ కూర్చున్నది. మళ్ళా కేంద్ర ప్రభుత్వమే రావాలా, చెయ్యాలా? నిన్ను ఎందుకు గెలిపించుకున్నారు, నువ్వు ఏం చేసుకున్నారు? ఇగో ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ కావాలా అంట. అన్నీ ఆడికేనే మొదలు కావు కదా, ఆయన మొత్తం దేశం కూడా నడపాలి కదా, నిర్ణయాలన్నీ తీసుకోవాలి కదా. మీకు అర్థమవుతుందా అని అంటున్నా, మీకు అర్థమవుతుందా అని అంటే సిస్టమ్ని మాట్లాడుతున్నా. मोदी है तो मुमकिन है, बराबर है, मोदी है तो मुमकिन है. नहीं तो ये भी तुझे मालूम नहीं चलता था कि वक्फ कितना ड्रकोनियन था, कितना ये वक्फ एक्ट कितना असुर है, ये तो पता भी नहीं चलता था आप लोगों के लिए. ఇది నువ్వు అర్థం చేసుకో. అంచెలంచెలుగా భారతీయ నెత్తులలో ఇది పెట్టి ఇది కరెక్టా రాంగా అని మీతోనే చెప్పించి దాని తర్వాత ముందే చేసేది ఉండే, అప్పుడు బహుమతి ఉండే కదా అంటే ఇప్పుడు చూసినావు కదా ఏమవుతుందో. చిన్న ఏమంటారు సవరణలు తీసుకొస్తేనే ఇంత సమరం అవుతుంది దేశంలో. ఆర్టికల్ 370 తీయలే, రామ మందిరం కోసం మనం పాటుపడలే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయది అని చెప్పి నువ్వు ఎందుకు క్వశ్చన్ అయ్యవు? నువ్వు అడుగు కదా. డైవర్జెంట్ టాక్టిక్స్ చేసినప్పుడల్లా నువ్వు ఎందుకు నిలదీయవు? ఇవాళ చూడుండ్రి ఎంతవరకు దిగజారిపోయిన కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందో. ప్రెసిడెంట్ మీద కూడా వెనకటికి మాట్లాడినరు, మొన్న కూడా మాట్లాడినరు. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారి మీద కూడా మాట్లాడినరు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ధన్కర్ గారు అన్న దానికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను మోదీ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మోదీ గారు, ఈ పస్మాందా ముస్లింలకు మనం క్యాబినెట్ ఎక్సెట్రా అంటున్నాం కదా, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం సార్. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఇది మీరు గుర్తుపెట్టుకోరు. బీజేపీ అగ్రెసివ్ లేదని అన్నారు కదా చాలామంది, బీజేపీ అగ్రెసివ్ లేదని అన్నారు కదా, వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్తున్నాడు గిరీష్ దారామోని. ఏం చెప్తున్నాడు తెలుసా? కట్టర్ హిందూ కార్యకర్త చెప్తున్నాడు. అగ్రెసివ్ లేనిది ఎట్లా, ఈ మాటలు ఎట్లా వచ్చినాయి? ఏమనని? అభి సబ్కా సాత్ సబ్కా వికాస్ నహీ, కిస్కా సాత్ కిస్కే సాత్ వికాస్ కర్నే కా దిన్ ఆయా అని చెప్పిండ్రు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు బటేంగే తో కటేంగే అన్న స్లోగన్ తీసుకున్నారో, మోదీ గారు కూడా అదే లైన్లా ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి మంగళ సూత్ర చీనా జాయేగా ఆప్కా సమజ్నే కి కోషిష్ కరో అని చెప్పి యావత్ భారతావనిని చేతావని చేయలే, అప్రమత్తం చేయలే. బీజేపీ అగ్రెసివ్ లేదా హిందుత్వాలకు? ఇవాళ హిందుత్వానికి డైవర్ట్ చేసి డైల్యూట్ చేసి చిన్న గీతకు పెద్ద గీత గీస్తా అని చెప్తా. ఇంట్లో కొంతమంది నాయకులు ఉన్నారు బీజేపీలో కూడా. ఈ చరిష్మాను ఈ హిందుత్వాన్ని ముంగట పెట్టుకొని వాళ్ళ బూటకపు నాటకంలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాదని అంటలేను, నేను వాళ్ళ ఖిలాఫ్ ఉన్నా. మన రంపాలు మనం కోస్తాయని చెప్పి నేను ఎన్నోసార్లు మాట్లాడినా. నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను. బట్ బిగ్గర్ పిక్చర్లా దేశం అనే హితం వచ్చినప్పుడు నీ బాధ్యత ఏడాగిపోతుంది అని చెప్తున్నా. ఇదే గిరీష్ దారామోని ఇవాళ
యాద పెట్టుకోండి మీరు. అవి వెనకటికి నేను ఇక్కడ శ్రీధర్ అన్న కూర్చొని మాట్లాడినాం ఒకసారి. కిస్కా సాత్ కిస్కా వికాస్ మోదీజీ అని అన్నాం. పార్లమెంట్ సాక్షిగా కిరణ్ రిజ్జు గారు మాట్లాడలే, సుధాంశు త్రివేది గారు మాట్లాడలే. అలా డైలాగులు వేరే రకం ఉండొచ్చు, బట్ ఇదే మాటలు వచ్చిరు కదా. మీరు అనుకుంటారేమో మోదీ జరా డైల్యూట్ అయ్యిండు ఎక్సెట్రా. ఏం కాలే. ఈ ఛాయ్ వాలా చీరేవాలా అవుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఛాయ్ వాలా చీరేవాలా అవుతాడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంది తెలుసా, అదొక ప్రధానమంత్రి పదవి ఉన్నది ఆయనకు. అదొక గౌరవం, సౌమ్యంగా ఉండాల. తొక్కుడు దొక్కితే మళ్ళా మామూలుగా దొక్కుడు ఉండడు. ఇది మీరు యాద పెట్టుకోండి. అరే ఆడెవడో ఘరమే గుసుకే వచ్చినోడిని ఈడ ఇంట్లోకి బయటికి గుసాంచి తీసుకురావడం పెద్ద విషయం కాదు. కలుపుకొని పోదాం, కలిసిపోదాం. ఇంట్లో కొట్లాడు ఎందుకు, బయట ఎవడైనా సరే. ఇవాళ ఆన్సర్ ఎట్లా ఇస్తున్నది, ఘరమే గుస్కే అన్నోన్ గన్మెన్ కి జై. లేకిన్ సర్కార్ भी आज सोचना चाहिए. సర్కార్ ఇలా ఖచ్చితంగా ఆలోచించాలా. ఏందనంటే ఇవాళ వాళ్ళకు క్యాబినెట్ మినిస్టరా ఇస్తారా అయ్యారా అనేది మాకు సంబంధం లేదు సార్, అది మీ డిప్లొమసీ మీరు చూసుకోవాలి. ఇవాళ భారతదేశంలో భారతీయులకు కావాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో కావాలి. ఈ గుస్పేటియాలు ఎవరెవరైతే ఉన్నారో బెంగాల్లో అరాచకం చేసినారో ఆ గుస్పేటియా వాళ్ళకు గుయ్యమనిపియాల. ఇవాళ హిందూ డిక్టేటర్షిప్ లెక్క కావాలా అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డెసిషన్స్ యోగి ఆదిత్యనాథ్ లెక్క తీసుకోవాల్సిన అవసరం గట్టిగా ఉన్నది ఇవాళ దేశంలో. ఇవాళ కోర్టులు చెప్పినా బుల్డోజర్లు పెట్టొద్దు అని అంటే అన్యాయం దగ్గర ఎందుకు పెట్టాం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే పెట్టమా అనే ధైర్య సాహసాలు ఉన్న ప్రభుత్వాలు ముంగట అడుగు వేయాల. ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ ఇండియా ప్రకారము ఖచ్చితంగా నీ పేరు డిస్ప్లే చేయాలి. అట్లెట్లా చేయవు, నీ ఆస్తా ఎట్లెట్లుంటుంది అని చెప్పి మాట్లాడే మొగతనం కావాలా. లెజిస్లేటివ్ పవర్ని శాంతి భద్రతలను కాపాడే దగ్గర గడ్డపారచించే తత్వం ఇవాళ భారతీయుల కావాలా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద డిస్కషన్ చాలు కావాలా. నీ దేవాలయాల భూములను నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాలా. గిరీష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అభివృద్ధి మాట్లాడతలేవు కదా, నేను ఒక చిట్టా తీసుకొని వస్తా, ఆ చిట్టా తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతా నా సనాతనం ఏంది, నా దేవాలయం ఏంది అని. ఇవాళ డిస్కషన్ 2014 తర్వాత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వచ్చిన తర్వాత మొదలైంది. ఓ ఛాయ్ వాలా ఇవాళ ఒక మనకు గాయవాలాను కూడా పరిచయం చేసిండ్రు. కాకపోతే ఆలోచించాల్సిన విషయం మీది బ్రదర్. ప్రభుత్వాలు ఎంత చేయాలనో వాళ్ళ కెపాసిటీలో చేసుకుంటూ వస్తున్నాయి. దెర్ ఈజ్ మచ్ మోర్ టు డూ, ఐ అండర్స్టాండ్. బట్ డూ యూ అండర్స్టాండ్, డూ యూ నో వాట్ యూ డోంట్ నో ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిబేట్ టుడే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.